హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శరణ్య. అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో, ఇవాల్టి ఈ వీడియోలో మా స్కూల్ మేనేజ్మెంట్, మా స్కూల్ స్టాఫ్‌నంతా గూడా బీచ్‌కైతే తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసిందనమాట. సో, అందరం గూడా స్కూల్ దగ్గర గ్యాదర్ అయిపోయాము. అలాగే ఇంకా స్కూల్ వ్యాన్‌లో అయితే ఎక్కేసామండి. సో, ఆఫ్టర్‌నూన్ అయితే స్కూల్ దగ్గర అందరం గ్యాదర్ అయ్యి స్టార్ట్ అయ్యామనమాట. ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా ఇంకా ఎవరు చేయలేదండి. సో, లంచ్ కూడా మేనేజ్మెంటే ప్రొవైడ్ చేస్తుందనమాట. సో, వెళ్ళే దారిలో ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని అక్కడ మా లంచ్ అయితే కంప్లీట్ చేయాలి. ఎప్పుడు వర్క్, వర్క్, వర్క్ అని కాకుండా అప్పుడప్పుడు మనకు కూడా కొంచెం చేంజ్ అనేది కావాలని చెప్పి మా మేనేజ్మెంట్ వాళ్ళు ఇలాగైతే ప్లాన్ చేశారు. నిజంగా ఈ విధంగా ప్లాన్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అంతే కాకుండా ఎప్పుడు బీచ్‌కైనా సరే నా ప్రీవియస్ వీడియోస్‌లో మీరు చూసే ఉంటారు. బీచ్ అంటే మా ఫ్యామిలీతో పాటు వెళ్ళడమే తప్ప, ఇలా ఫ్రెండ్స్‌తో ఎప్పుడు వెళ్ళింది లేదనమాట. సో, ఇంకా ఫ్రెండ్స్‌తో వెళ్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఇక్కడైతే చాలా బావుందని జెప్పి ఒక కొబ్బరి తోట దగ్గరైతే ఆగామనమాట. ఇక్కడ అంతా లంచ్ చేసేసి తర్వాత అయితే మనం బీచ్‌కి బయలుదేరదాం అని చెప్పేసి ఇక్కడ ఆగామండి. సో, నిజంగా ఇక్కడ వాతావరణం చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. చల్లని గాలి అలాగే చుట్టూ పచ్చని చెట్లు. ఈ పచ్చని చెట్ల మధ్య మా లంచ్ అయితే కానిచ్చేసామండి. లంచ్‌లో అయితే నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్, అలాగే వెజ్ తినే వాళ్ళ కోసం వెజ్ కూడా అరేంజ్ చేశారండి. సో, ఎవరికి నచ్చిన ఐటెమ్స్ వాళ్ళు తిని బాగా ఇంకా అక్కడి నుంచి కూడా బీచ్‌కైతే స్టార్ట్ అయిపోయాము. సో, ఫైనల్‌గా మొత్తానికి బీచ్‌కైతే రీచ్ అయిపోయామనమాట. చాలా ఎండగా ఉందండి. సో, ఎప్పుడు ఫ్యామిలీతో వచ్చినా ఒక 1 అవర్, 1 ½ అవర్ అట్లాగా బీచ్‌లో టైమ్ స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయేవాళ్ళము. కాకపోతే ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్‌తో వచ్చాం కాబట్టి, కనీసం మనం కొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలని చెప్పి చాలా ముందుగా అయితే వచ్చేసామనమాట. సో, ఆ ఎండంతా గూడా బీచ్‌ని ఒక్కసారి చూడగానే అంతా మర్చిపోయాము. మే 26 మా ప్రిన్సిపల్ మేడంతో నేను బీచ్‌లోకెళ్తున్నాను ఫ్రెండ్స్. సో, మేము బీచ్ దగ్గరికి స్టార్ట్ అయినప్పుడే కొన్ని కొన్ని పిక్స్ తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ అంతా కలిసి కొన్ని రీల్స్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకొనైతే వచ్చామనమాట. వన్స్ ఒక్కసారి అక్కడ వాటర్ చూడగానే మేము అనుకున్న ప్లాన్స్ అన్నీ పక్కన పెట్టేసి మామూలుగా అయితే ఎంజాయ్ చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మేమైతే బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. హాయ్. ఇవి సెల్ఫీస్. నా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చాలా సార్లు చెప్పాను కదండీ! ఇక్కడ పరిచయమైన ఫ్రెండ్స్ అంతా గూడాను చాలా మంచి వాళ్ళైతే పరిచయమయ్యారని చెప్పి. సో, మనకు ఒక్కొక్క టైమ్ పీరియడ్‌లో పరిచయమైన వ్యక్తులు, వాళ్ళతో మనకున్న ఈ పరిచయాలు ఇవన్నీ కూడా అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి. సో, ఈ స్కూల్‌లో మాత్రం నిజంగా నాకు మంచి ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. ఎప్పుడు మా హస్బెండ్, పిల్లలతో పాటు వచ్చినా కూడా వాటర్‌లో అంత డీప్‌గా అయితే ఎప్పుడు వెళ్ళింది లేదు. ఊరికే కాసేపు అట్లా వాటర్‌లో కాలు పెట్టేసేసి వచ్చేసేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళందరితో పాటు బాగా ఎంజాయ్ చేశాను. నిజంగా అయితే అసలు ఇలా ఇంతవరకు ఎప్పుడు గూడా నేను ఎంజాయ్ చేయలేదనమాట. మా ఫ్యామిలీతో వచ్చినప్పుడు గూడా. ఎందుకంటే నాకు భయం, భయం అని జెప్పేసి నేను కొంచెం ముందుకు గూడా వెళ్ళేదాన్ని గాదనమాట. కానీ ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయితే లేదు మేమున్నాం, మేమున్నాం అని జెప్పి లోపలికి తీసుకొనెళ్ళి అస్సలు నిజంగా చాలా ఎంజాయ్ చేశానండి. తెలియట్లేదు ఇలా చేయడం వల్ల. వెనక్కి కొంచెం పోయి. ఈ పిల్ల జారుతుందంట.
సో, ఫైనల్‌గా ఇక్కడ బీచ్‌లో పసుపు, కుంకుమ వదలాలంట. మా ప్రిన్సిపల్ మేడం ఇంకా మా చేత ఆ పని చేయిస్తున్నారు. ఇట్లా వదలాలా మేడం? మాన్స ఇది రావట్లేదు. మేడం బీచ్ గురించి 2 మాటలు చెప్పరా ప్లీజ్. సో ఫ్రెండ్స్ ఈ చల్లని సాయంత్రం చెప్పండి. చూసారా దేవుడిచ్చిన ఈ ప్రకృతి ఎంతో వచ్చాము. సముద్రంలో సంవత్సరం ఒకసారి పోయితే చాలా మంచిది ఫ్రెండ్స్. ట్రై చేయండి దగ్గరలో సో ఫ్రెండ్స్ మా మేడం చెప్పింది విన్నారు కదా, మీరు కూడా ఖాళీ సమయం చూసుకొని బీచ్కి అయితే వచ్చేసేయండి. సో చూడండి బీచ్లో అంతా ఎంత బాగుందో. సో, చూసారు కదండీ వీడియో. ఈ బీచ్ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నిజంగానే బీచ్‌లో చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఒక మంచి మెమరీగా అయితే ఈ వ్లాగ్ ఉండిపోతుందనమాట. సో, వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్ అండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.